దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. నిన్నటి దినం తెనాలి ప్రాంతంలో ఐతానగర్ అనే ప్రదేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చూశాను యూట్యూబ్ వీడియోలో. పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి కొంతమంది అధికారులు, సిఐ స్థాయిలో ఉన్నవారు, ఎస్ఐ స్థాయిలో ఉన్నవాళ్ళు, కానిస్టేబుల్స్ అనేవాళ్ళు కూడా, ముగ్గురు యవనస్తులైనటువంటి పిల్లలు, వారు ఎస్సీ క్యాస్ట్కి చెందినటువంటి పిల్లలు అని కూడా చెప్పారు. వారి పేర్లు కూడా క్రిస్టియన్ నేమ్సే ఉన్నాయి. చూడండి, ఆ పిల్లల్ని బాల్యం నుంచి యవనానికి వచ్చి ఎదుగుతున్నటువంటి పిల్లల్ని, ఇంకా చాలా మంచి ఫ్యూచరు, వారు ఇంకా ఎదగాలి, అటువంటి పిల్లల్ని కాళ్ళు చాపించి కూర్చుండబెట్టి పోలీసు అధికారులు వారి బలమంతా ఉపయోగించి వారి అరికాళ్ళ మీద ఆ యొక్క బలమైనటువంటి లాఠీ కర్రలతో దెబ్బలు కొట్టినటువంటి దృశ్యం నా హృదయాన్ని, మనసును ఎంతగానో కలిచివేసింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు అధికారులు మనందరికీ, సమాజానికి కనబడేటట్లుగా చేశారు. అది ఒకవేళ అది లోపల జైల్లో ఇన్సైడు వారు చేస్తే అది మనకు కనపడేది కాదు. నాకేమనిపించిందంటే, బయట బహిరంగంగా వారు చేసినప్పుడు ఆ కాస్త కొన్ని నిమిషాలే వారు చేసే శిక్ష భరించలేకపోయాం. ఇక లోపల నేరస్తులకు వారు ఏ విధంగా శిక్షిస్తారో, ఏ విధంగా వారు ఆ మనుషుల ఎడల నడుస్తారో అని ఎన్నెన్నో ఆలోచనలు వచ్చినాయి. నిన్నటి దినం ఆ యొక్క దృశ్యాన్ని, ఆ పోలీసు వారు చేసిన శిక్షను నేను భరించలేకపోయాను. మిత్రులారా, ఆ యవనస్తులు ఏదో గంజాయికి సంబంధించిన వ్యాపారం చేశారు, ఏదో అనైతికమైన కొన్ని పనులు చేశారు అని చెప్పారు. వారి మీద నేర చరిత్ర అనేది ఉంది. ఒక కానిస్టేబుల్ని దారిలో అటకాయించి అతన్ని ఏదో చేయబోయారు అని కొన్ని వార్తలు, విశేషాలు వినిపించారు. కానీ ఆ యవనస్తులు ఏం చేశారు అనేది వీడియో పరంగా ఏం చూపించలేదు. ఏదో వార్తల రూపంలో చెప్పారు అంతేగాని ఎవిడెన్సెస్ అనేవి ఏవి చూపించలేదు. సరే, నేను యవనస్తులను సమర్థించట్లేదు, కానీ ఆ యవనస్తులైనటువంటి పిల్లల్ని కొట్టినటువంటి తీరు అనేది చాలా చాలా హృదయ విదారకమైనటువంటి అనుభవం. పోలీసు వారు ఎవరు? ప్రజల్లోనే ఉన్నటువంటి సగటు ప్రజకు చెందినటువంటి వారు. వారు చదువుకొని, ప్రజా జీవనం నుంచే చదువుకొని ఎగ్జామ్స్ రాసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సంపాదించారు. అంత మాత్రాన ఇదిగో సాటి మనుషుని ఎడల వారు అలా నడవటం అనేటటువంటిది ఎంతవరకు అది సమర్థనీయం? నేను చెప్పేది ఏమిటంటే, ఆ విధంగా శిక్షిస్తూ ఉన్నటువంటి ఆ పోలీసు వారికి అది ఎంతవరకు మంచి, ఎంతవరకు అది న్యాయం? ఆ దెబ్బలు కొడుతున్నటువంటి పోలీసు వారికి భార్య పిల్లలు ఉండరా? ఆ పోలీసు వారికి అంత వయసులో ఉన్న కొడుకులు ఉండరా? ఉంటారు. చూడండి, శిక్షించాలి. నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వారిని కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలి. కానీ ఇదిగో అమానుషమైన రీతిలో సాటి మనుషుని ఎడల ఆ విధంగా చేయటం అనేది పోలీసు వారే కాదు, మనుషునిగా ఎవరికి మంచిది కాదు. అది మనుషుడా, ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు అని దేవుని వాక్యం చెప్తుంది. సరే, ఆ యవనస్తులు ఏదైనా నేరం చేస్తే తప్పకుండా ఆ శిక్ష వారు అనుభవిస్తారు. కానీ పోలీసు వారు కక్ష తీరా ఇంకా వాళ్ళకి తృప్తి తీరలా. వారిని కొట్టారు కానీ ఇంకా రక్తాలు రాలేదేమో అని బాధపడుతున్నారేమో అనిపించింది నాకు. ఇంకా ఒక గంట సేపు వారిని కొడితే బాగుండు అని ఇంకా వారికి తృప్తి తీరలేదు అనేటటువంటిది నేను చూశాను ఆ పోలీసుల్లో. చూడండి, ఈ సందర్భంలో నేను ఒక మాట బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చదివితే ఆ వచనాల్లో ప్రభు చెప్పిన మాటలున్నాయి. 9 ధన్యతలు. ఆ 9 ధన్యతలు మనకు తెలుసు. వాటిలో ఒకటి, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. ఆ మాట చాలా చాలా గొప్ప మాట, ప్రభు మాట. కనికరము గల వారు ధన్యులు. కనికరము లేకుండా తీర్పు తీరిస్తే ఒక వ్యక్తికి కనికరము లేని తీర్పే వస్తుంది. నేను చెప్పేది ఏమిటంటే, ఆ ముగ్గురు యవనస్తులు కొన్ని విషయాల్లో నేరం చేసిన వారు అవ్వచ్చు. శిక్షిస్తున్న ఈ అధికారులు ఏ విషయంలో నేరం చేయలేదా? ఏ విషయంలో తప్పులు చేయలేదా? వాళ్ళు చేసిన తప్పులు కనబడవచ్చు, కానీ మన తప్పులు కనబడనంత మాత్రాన తప్పు చేయని వారమా మనం? మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు నేరస్తుడే, ప్రతి ఒక్కడు తప్పులు చేసిన వాడే, ప్రతి ఒక్కడు తప్పుడోడే. మనిషిలో మంచి ఎక్కడుందండి? మనిషి అంటేనే తప్పు చేస్తాడు, మనిషి అంటేనే దారి తప్పి నడుస్తాడు. చూడండి, హ్యూమానిటీ, మానవత్వం అనేది ఒకటి ఉంది. దాన్ని మించి దైవ గ్రంథం మనకు ఒక విషయాన్ని బోధిస్తుంది. కంపాషన్, కైండ్నెస్. కైండ్నెస్, బీ కైండ్. కనికరం, కనికరం, కనికరము గల వారు ధన్యులు.